వాకిళ్ళు. విజయనగరం జిల్లాలో జామి మండలంలో జామిపట్నంలో గల జమ్మి చెట్టు నీడలో శివయ్య దర్శనం. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి విరాట్ మహారాజ్ కొలువులో వివిధ వేషాధారంతో సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయడం మనందరికీ తెలుసు. కానీ జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు మన విజయనగరం జిల్లాలో జామి గ్రామంలో గల శివాలయం వద్ద ఉన్న జమ్మి చెట్టుగా గుర్తించడం జరిగింది. శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఇక్కడ ప్రతి శనివారం జమ్మి చెట్టుకు నక్షత్ర రీత్యా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పూజారి శివ సంతోషం టీవీ ద్వారా తెలియజేశారు. జామి జనార్దన స్వామి దేవాలయ అర్చకులమే. పేరు ఈశ్వర శర్మ. జనార్దన స్వామి టెంపుల్లో మేము అర్చకులుగా పనిచేస్తున్నాము. ఈ శమి క్షేత్రానికి పూజా సామాగ్రి ఏమేమి కావాలంటే 3 కొబ్బరికాయలు, 1 రవిక, 1 తువ్వాలు, పెద్ద తువ్వాలు, వస్త్రం, తదుపరి 1/4 కేజీ పసుపు, 1/4 కేజీ కుంకుమ. ఆ శమి క్షేత్రానికి శుభ్రంగా కడిగి జమ్మి చెట్టుని శుభ్రంగా కడిగి దాని చుట్టూ పసుపు రాసి 108 నామాలతో ఆ శమి క్షేత్రానికి పూజ చేయబడుతుంది. తదుపరి ఆ పూజ అయిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి తరువాత మన స్వర్ణాకర్ష రాజరాజేశ్వరి ఉమామేశ్వర దేవస్థానంలోకి వెళ్ళి ఏకవారాభిషేకం జరగబడుతుంది. తదుపరి ఒక ఆ క్షేత్రం దర్శించుకొని 3 దేవాలను దర్శించుకొని భక్తులు వెళ్ళిపోతారు. అదండి ఇక్కడ జరిగినటువంటి పూజా సామాగ్రి. ఇది ప్రతిరోజు శనివారం నాడు చేస్తారు. మళ్ళీ అతి వైభవంగా విజయదశమి నాడు చాలామంది ఈ క్షేత్రాన్ని సందర్శించుకొని జనం బాగా వస్తారు ఆ రోజు. దీని పూజా విధానం రోజు ఏంటంటే శనివారం నాడు ప్రతిరోజు వారానికి శనివారం ఇక్కడ భక్తులు వస్తారు. వచ్చి ఆ శమి క్షేత్రాన్ని పూజ చేసుకొని ఆ స్వర్ణాకర్ష రాజరాజేశ్వరి దేవిని నమస్కారం చేసుకొని భక్తులందరూ వెళ్తారు. జామి గ్రామానికి జామి అనే పేరు జమ్మి చెట్టు ఉండడం వల్లే ఈ గ్రామానికి జామి అని పేరు వచ్చిందని అక్కడ పూర్వీకుల కథనం ప్రకారం ఆలయ ధర్మకర్త తెలియజేయడం జరిగింది.
జమ్మి చెట్టు ఉండే ప్రాంతాన్ని హరిహరుల క్షేత్రంగా వర్ణిస్తారు. అదేవిధంగా ఇక్కడ 3 ఆలయాలు వరుసగా శివాలయం, వేణుగోపాల స్వామి గుడి, జనార్దన స్వామి, మూడుగుళ్లను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ పురాతన శివాలయానికి త్రిపురాంతక స్వామి అనే పేరుతో పాటు ఈ ఆలయం యొక్క చరిత్రను మరియు జమ్మి చెట్టు యొక్క వృత్తాంతాన్ని ఆలయ పూజారి మాటల్లో తెలుసుకుందాం. నా పేరు బొంకుపల్లి వెంకటనాగ విశ్వనాథ శర్మ. నేను జామిలో వేంచేసి ఉన్న శ్రీ స్వర్ణాకర్షక రాజరాజేశ్వరి సమేత త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ క్షేత్రం హరిహర క్షేత్రం. హరిహరాదులిద్దరూ కూడా కొలువైనటువంటి ఈ క్షేత్రం ద్వాపరయుగానికే ఉందని చెప్పి స్థర పురాణం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ త్రిపురాంతక స్వామి వారి బాణం అనగా లింగము 174 అడుగుల లోతు భూమిలోకి విస్తరించి ఉందని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరీదేవి అమ్మవారు కూడా క్రీస్తు పూర్వమే ఇక్కడికి వచ్చేసి ఉన్నారని చెప్తారు. అదేవిధంగా పాండవులు వారి యొక్క అజ్ఞాతవాస కాలం నందు ఈ ప్రాంతంలో ఈ క్షేత్రంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచుకున్నారని స్థల పురాణం. అదేవిధంగా వారు ఇక్కడ సంచరించారు అనడానికి మనకు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమసింగి, భీముడు మల్లయోధుడితో తలపడిన ప్రదేశం భీమసింగి అయిందని, భీమాళి అంటే ఆలయము అంటే వంటపాత్ర, భీముడు విరటరాజు కొలువులో వంటవాడి కింద పనిచేసాడు కాబట్టి అది భీమాళి అయిందని, అదేవిధంగా విజయనగిరే విరటలో అయిందని, అదేవిధంగా వాళ్ళు పశువుల్ని కట్టిన పశువుల కోసమే కొట్టమైందని, వాళ్ళు ఆవులు కాసిన ఆలమందే అలమంద అయిందని, అదేవిధంగా ఇక్కడ వాళ్ళు సంచరించారని చెప్పడానికి కొన్ని ప్రామాణిక ఆధారాలు అయితే లభ్యమవుతున్నాయి. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం భారత పురాతత్వ శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణానికి సంబంధించినటువంటి శిలాశాసనాలని వాళ్ళు పరీక్షించడం జరిగింది. పరీక్షించి దానిని 1050లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు చోళ గంగదేవుడు అనేటటువంటి మహారాజు ఈ దేవాలయానికి వచ్చారని, ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని విశేషంగా భూములు గట్రా సమర్పించారని చెప్పి స్థల పురాణంలో రాసిందని చెప్పి ఆ పరిశోధన వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత జమ్మి చెట్టు, సెమీ వృక్షం అని సంస్కృతంలో సీతాన్వేషణ సమయంలో రాముడు కూడా జమ్మి చెట్టుకు పూజ చేసిన తర్వాతే సీతాన్వేషణ గావించారని, అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఆయుధాలు దాచుకున్నారని చెప్పి స్థల పురాణం. కాబట్టి ఆవిడ అగ్నిగర్భ కాబట్టి కోరిన కోరికలు నెరవేరుస్తుందని, కార్యసిద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. విశేషంగా శనివారం ఆ రకమైనటువంటి రోజుల్లో ఎక్కువగా వచ్చి
సెమీ పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేరొక దేవాలయం జనార్దన స్వామి. జనార్దన స్వామిని కుంతిమాత ప్రతిష్ఠ చేసిందిగా చెప్తారు. ఆ ఆలయంలో ఆ విగ్రహం పూర్తిగా రుద్రాక్ష సహిత రాయిగా శిల పోలి ఉంటుంది. అదేవిధంగా లోపల ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా 2500 BCలో ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారని చెప్తారన్నమాట. హరిహరాదుల భేదం లేకుండా ఈ క్షేత్రంలో హరికి హరుడికి ఒకే విధంగా పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. శుభం. ఈ క్షేత్రానికి సెమీ క్షేత్రమని ఏ విధంగా పేరు వచ్చింది, ఆ పేరు ఈ గ్రామానికి ఏ విధంగా ఆపాదించారు అనే విషయాన్ని ఆలయ అర్చక స్వాముల్లో ఒకరైన అర్చకుని మాటల్లో. నా పేరు బంకుపల్లి వెంకటరామ శర్మ. ఇక్కడ మా తాతగారి కాలం నుంచి కూడా ఇక్కడ అర్చకులుగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మా అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తారు. అతని పేరు విశ్వనాథ శర్మ. దీన్ని సెమీ క్షేత్రం అంటారు. సెమీ క్షేత్రం అంటే పాండవులు వాళ్ళ తాలూకా అజ్ఞాతవాస సమయంలో వాళ్ళ తాలూకా అస్త్రాలని శస్త్రాలని కూడా ఈ చెట్టు మీదే దాచడం వల్ల దాన్ని జమ్మి చెట్టుని సంస్కృతంలో సెమీ వృక్షము అంటారు. అంచేత దీన్ని సెమీ క్షేత్రంగా ప్రకటిస్తున్నారు. ఎవరికైనా ఇటువంటి గ్రహపీడలు గట్రా ఉన్నా సరే ఏమైనా పూర్వకాలంలో ఇది JAMMI జమ్మి, సెమీ వృక్షానికి తెలుగులో జమ్మి. ఆ జమ్మి కాలప్రవాహంలో ఒక M లేచిపోయి JAMI జామీగా మిగిలింది. పాత రికార్డులకైనా ఒక 100 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కింద రికార్డ్స్ కనుక మనం చూసుకుంటే JAMMI MMI ఉంటుంది, జమ్మి అనే ఉంటుంది. తర్వాత ఏంటంటే పాండవులు తమ తాలూకా అజ్ఞాతవాస సమయంలో వాళ్ళ తాలూకా అస్త్రశస్త్రాలని ఒక అడవిలోకి, ఇదంతా కూడా సెమీ క్షేత్రం. అప్పుడు పూర్వకాలంలో ఏదో గుళ్ళుండి ఇదంతా అడవిలాగా ఉండేది. జమ్మి చెట్టునే వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు పాండవులు? అడవిలో చాలా చెట్లు ఉంటాయి. దీనికి ఏంటంటే అస్త్రశస్త్రాలు అనేటువంటివి ప్రతిరోజు కూడా వాటికి ధార పోయాలి. ఎంతో కొంత జపం చేసి ధార పోస్తే అవి నిర్వీర్యం కాకుండా ఉంటాయి. ఆ నిర్వీర్యం కాకుండా ఉండాలి అనేసి అంటే లేకపోతే వాటి తాలూకా లైఫ్ పోతుంది. అప్పుడు ఏంటి, నృణాం ఆయుష్యవర్ధిని అటు కూడా ఆ అస్త్రశస్త్రాలు రోజు కూడా ఈ జపం చేసి ధార పొయ్యకపోయినా సరే వాటి తాలూకా శక్తి పోకుండా ఉండాలి అంటే జమ్మి చెట్టు మీదే దాచాలి. అందుకని చెప్పి వాళ్ళు జమ్మి చెట్టుని చూస్ చేసుకున్నారు. అందుకే విజయదశమి నాడు ఎక్కువగా దీనికి పూజలు చేస్తుంటారు. ఇది క్షేత్రం కాబట్టి దీనికి 365 రోజులు ఈ చెట్టుకి పూజ చేస్తారు. మనకేంటంటే జన్మ జాతక గోచార రీత్యా ఉండేటువంటి అన్ని విధాలుగా మనకి మనిషి తాలూకా జాతకము, జన్మ లగ్నము, జన్మ అంశ, జన్మ నక్షత్రము, నామ నక్షత్రం. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అని నమోదు చేస్తున్నారు. పూర్వకాలంలో అది ఉండేది కాదు, ఏదో పేరు చెప్పేవారు. ఆ మొదటి అక్షరాన్ని మనం తీసుకొని నామ నక్షత్రం అలా ఏంటంటే మనం జన్మ నక్షత్రం ఉంటే జన్మ నక్షత్రం పేరు మీద చేస్తాం, లేదంటే నామ నక్షత్రాన్ని బట్టి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది తర్వాత ఏంటంటే మనకి చేసేప్పుడు మంథనాగ్ని అని తీస్తారు. మంథనాగ్ని అంటే ఒక ఇద్దరు పంతులు అటు ఇటు పట్టుకొని ఇలా తీస్తే మంథనం వస్తుంది. దీని అంటే ఈ సెమీ వృక్షం అనేటువంటి స్త్రీ రూపం, పురుష రూపం రావి చెట్టు. రావి చెట్టు పైన ఉంటుంది, రావి చెట్టు తాలూకా కర్ర పైన ఉంటుంది. సెమీ చెట్టు తాలూకా కింద పెట్టి మంథనాగ్ని తీస్తారు. దానికి ఇది బాగా ఎక్కువగా వాడతారు. సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇక్కడ నేను జామ్లో నా పుట్టినప్పటి నుంచి ఉంటున్నాను. మా తల్లిదండ్రులు, మా తాతలు వాళ్ళందరూ ఇక్కడే
జన్మస్థలం ఇదేను. అప్పటి నుంచి ముత్తాతల దగ్గర నుంచి మాకు ఈ దేవాలయం గురించి తెలుసు. ఇక్కడ ఇది ప్రాశస్తమైన దేవాలయము. ఆనాటి శ్రీకృష్ణదేవరాయల తాలూకా శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చేత చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రశస్తమైన దేవాలయం కాబట్టి అందరికీ ఇది నమ్మకమైంది. ఇక్కడే జమ్మి వృక్షము ఉత్పన్నమైంది. ఆనాడు విరాటపురంలో పాండవులు ఇక్కడికి వచ్చి నివసించేవారనే విషయం తెలిసింది. మా పూర్వీకులు చెప్తుండేవారు. ఇక్కడ విరాటపురము, అక్కడ పుణ్యగిరి అక్కడ కూడా ఉండేవారని మా పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉండేవారు. అందుచేత ఈ దేవాలయం అనేది మాకు జామికి ఎంతో శుభకరము. మా గ్రామాన్ని ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుకుంటూ ఈ పరమేశ్వరుడు మాకు ఉన్నాడు. ఈ సమీ వృక్షం వల్లనే మాకు ఈ జామి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మాకు పక్కనే ఆలమండ ఉండడం వల్ల ఆలమందని ఆనాడు పాండవులు ఇక్కడ నివసిస్తుండేవారని మాకు ఉదాహరణ. ఇది మా చాలా ఇది ఇక్కడ పురాతనమైన శాసనాలు కూడా ఉన్నాయి.